చిక్కుడుగాయ కర్రీకి నాకు ఒక చిన్న కథ మీతో షేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నా చిన్నతనంలో అయితే నాకు ఈ చిక్కుడుగాయ కర్రీ అంటే అస్సలు నచ్చేది కాదు. మా తాతయ్యకి మొక్కలకు పెంచడం బాగా ఇష్టం అనమాట. చిక్కుడుగాయ పాదులు, సొరకాయ పాదులు, కాకరకాయ పాదులు, బీరకాయ పాదులు ఇలా వేస్తూ ఇంట్లోనే పెంచేవాళ్ళు. అప్పుడు మా ఇంట్లో చిక్కుడుగాయలు పుష్కలంగా ఉండేవి. పెద్ద చిక్కుడులు కాదు అవి, చిన్న చిక్కుడులు. వాటిలో గింజలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి, చాలా బాగుంటుంది. మా అమ్మ అయితే బాగా ఉండేది, కర్రీ చేసేది. మాకైతే అస్సలు నచ్చేది కాదు, నాకు అక్కకి. ఏంటి తొక్కల కూర, మేము తొక్కల కూర తినం అని చెప్పి గొడవ చేసేవాళ్ళం. తాతయ్య ఏమో మంచిదమ్మా, మంచి విటమిన్స్ అవి ఉంటాయి, తినండి అని చెప్తా ఉండేవాళ్ళు. మనకి తెలియదు కదా, ఏదైనా మనకు దొరుకుతుంది అంటే దాని విలువ మనకి తెలియదు. అది మనిషి అయినా వస్తువైనా ఏదైనా సరే మనకి తెలియదు మన దగ్గర ఉన్నప్పుడు. అది మన దగ్గర నుంచి దూరం అయినప్పుడే దాని విలువ మనకు తెలుస్తుంది. అది ఏదైనా సరే అని చెప్పి నాకు ఇప్పుడు అర్థమైంది. మీరేమంటారు కామెంట్లో చెప్పండి. ఇప్పుడైతే